కీర్తన 147 7వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించాలా. ఇది కృతజ్ఞత కూడికనేది ఏంటంటే దేవుణ్ణి కీర్తించడం. అందుకే మన యెహోవాను కీర్తించుడి, మన దేవుని కీర్తించడం. అంటే ఈ కృతజ్ఞత కూడిక అనేది దేవుణ్ణి కీర్తించడం, దేవుని కీర్తించనే చూడడానికి వస్తున్నాం. కాబట్టి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16 అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16 అధ్యాయము 8-9 వచనాలు చదువుకున్నాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎవరికి చెల్లించాలా? ఒక పెన్ను ఇచ్చాలని ఎవరైనా బ్యాంక్ కానీ ఎక్కడైనా ఇచ్చినప్పుడు పోస్ట్ ఆఫీస్ కాడ ఏదైనా పెన్ను మనం వస్తాం, మళ్ళీ ఇస్తే ఏమంటాం? ఒక చిన్న పెన్ను రాయడానికి ఇస్తేనే మనం ఏం చెప్తాం? వాళ్ళకి ఏదో చెప్తాం. ఏదైనా చిన్న పని చేసినా కూడా మనం వాళ్ళకి ఏం చెప్తాం? కృతజ్ఞత చెప్తాం. మంచిదే. అయితే ఇక్కడ యెహోవాకు కృతజ్ఞత చెల్లించాలి, ఆయన నామమును ప్రకటన చేయుడి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటుంది? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. జాగ్రత్తగా విందాం. ఆయన నామమును ప్రకటన చేయడం, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియమైన వాళ్ళ ఇంచుమించు 5 విషయాలు మనం గమనిస్తాం. ఇక్కడ ఒకవేళ మనం జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు 5 విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ మనం చూసే ఈ కృతజ్ఞత అనేది ఏంటంటే ఆయన నామమును ప్రకటన చేయడమే కృతజ్ఞత. ఈరోజు ఇంతమంది కూడుకొని ఈ వాక్యం ప్రకటన చేయబడుతుందంటే ఇది చేయకపోతే, కృతజ్ఞత లేకపోతే ఈ వాక్యం ఉండేది కాదు. అందువల్ల ఏమంటున్నారంటే ఆయన నామమును ప్రకటన. రెండోది ఆయన కార్యములను, దేవుని కార్యములను మరి సంఘాన్ని కూర్చుకొని జనములలో తెలియజేయండి. ఆయనను కూర్చి ఇప్పుడు అందరూ పాడారా? చాలా మంది మనం పాడాం. ఆయనను కూర్చి ఏం చేయాలా? పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన అద్భుత క్రియలన్నింటిని గురించి సంభాషణ చేయండి. వాక్యం ద్వారా కుటుంబం సంభాషణ చేయడానికి సంఘానికి మనందరికీ ఒక అవకాశం ఇచ్చారు. ఇది కృతజ్ఞత. కృతజ్ఞత అంటే మనం గమనిస్తే ఆయన నామమును ప్రకటన చేయాలి, ఆయన కార్యములను జనములలో తెలియజేయాలి. అంత మాత్రమే కదా, ఆయనను గురించి పాడాలి, ఆయనను కీర్తించాలి, ఆయన అద్భుత క్రియలన్నిటిని కూడా సంభాషణ చేయాలి. ఇది కృతజ్ఞత గురించిగా మనం చూస్తూ ఉంటున్నాం. 103వ కీర్తన 2వ వచనం. 103 కీర్తనలో 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎవరు చెప్పుకుంటున్నాడు? ప్రాణం ఉంటేనే పెడతాం, ప్రాణం లేకపోయినా పెడతాం. కాబట్టి ప్రాణం ఇచ్చిన దేవునికి. అందుకే ఏమంటున్నాడు? నా ప్రాణమా సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో ఏ చిన్నదాన్ని కూడా మరవకూడదు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది ఉద్యోగమే కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా 10,000, 20,000, 50,000 రావచ్చు. అది చిన్నది కానీ పెద్దది కానీ మనం ఏం చేయాలంటే యెహోవా ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో ఏది కూడా మరవకుండా కూడికి పెట్టినందుకు దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించాలని దైవ సేవకుడిగా నేను తెలియజేస్తున్నాను. 107వ కీర్తన 8వ వచనం. 107వ కీర్తన 8వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎందుకు చెల్లించాలి మనం అనంటే ఇక్కడ ఆయన అంటున్నాడు ఆయన కృపను బట్టి, దేవుని యొక్క కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 15వ వచనం.
ఇప్పుడు నువ్వు చదివావు కదా, ఇప్పుడు నువ్వు చదివావు కదమ్మా, ఈసారి ఇంకొకటి చదువు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మీరేం చదివారు? మీరేం చదివాం కష్టము? ఇంకొకటి చదవండి. ఇక్కడ మనం చూస్తే చూడండి 21 వచ్చింది. ఇంకొకటి చదవండి 20. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య క్రియలను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞత. ఈ 3 వచనాల్లో ఏముంది? ఒకే వచనం ఉంది, ఒకే మాట ఉంది, ఒకే భావం ఉంది, ఒకే ఉద్దేశం ఉంది. అంటే ఈ విధంగా మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళగా 31వ వచనంలో కూడా అదే ఉంటుంది. 31వ వచనం చదివినా కూడా అదే మాట ఉంటుంది. బైబిల్లో 2 సార్లు ఏదైనా కానీ పలకరిస్తే అది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ 2 సార్లు కానీ పలకరిస్తే అది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి? మార్తా మార్తా అన్నాడు, సౌలా సౌలా అన్నాడు. కాబట్టి 2 సార్లు పలకరించేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ 4 సార్లు పలకరించేది ఇంకెంత ప్రాముఖ్యం ఉంటుంది. అందుకని ఏమంటున్నాడు? ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎఫెసీ 5:20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మీరు ఎంత తొందరగా అందిస్తే అంత తొందరగా ముగించేస్తున్నాం. ఎఫెసీ 5:20. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అది మంచి కానీ చెడ్డ కానీ సమస్తమును కూర్చి తండ్రి అయిన దేవుడికి కొద్ది రోజులు కాదు మరి ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు. అంటే మనం బ్రతికిన ప్రతిరోజు మనం ఏం చేయాలా? మనం బ్రతికిన ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకంటే దేవుడు బతికిస్తున్నాడు. ఈరోజు ఎంతోమంది ధనికులు కానీ, పెద్ద పెద్ద మేధావులు కానీ, పండితులు కానీ చాలామంది మట్టిలో చచ్చిపోయి ఉన్నారు. మరి 60 రోజుల కంట సమాధి చేయబడిన తర్వాత 60 రోజుల కంట మొత్తం సిగ్గిపోతాడు. కొంత ఎముకలు మాత్రమే మిగులుతాడు. అట్లా ఎంతమంది అయిపోయారో. కానీ నువ్వు నేనేమో పెద్ద బలవంతువా, వీరువా, సూర్యువా, రవిడీలువా? మరి ఎందుకు మనం బతుకున్నాం? మనలో ఏమి లేకపోయినా దేవుడు నిన్ను నన్ను బతికిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం దేవునికి ఎల్లప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. 75:1 కీర్తన 75:1లో ఏమంటున్నాడు? దేవా ఏమంటారు? దేవా మేము దేవా అంటే దేవుడా, మేము మానవులు, మేము నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము. నీవు ఎక్కడున్నావు? కొండల మీద లేవు, ఎక్కడో మిద్దెల్లో లేవు, మేడల్లో లేవు, ఎక్కడో లేవు. మన దేవుడు, మనం కృతజ్ఞత చెల్లించే మన దేవుడు ఎక్కడున్నాడు? సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఏమంటున్నాడు ఆయన? కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ మనం గమనిస్తే కృతజ్ఞత. చెప్పండి. నరులు నీ ఆశ్చర్య కార్యములను దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. నీవు సమీపంగా ఉన్నామని. అతిథిగా ఉండే దేవుడు మన దేవుడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడంటే నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఆర్థిక పరిస్థితులు వచ్చినా, ఏ వచ్చినా వాడు దేవుడు మనకి ఎలా ఉంటాడు? సమీపంగా ఉంటాడు. అలాంటి దేవుడు మనం ఆరాధిస్తున్నాం. అంతేకాకుండా మనం గమనిస్తే 11 రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు. అర్థమైంది సార్? అర్థమైందా? అందరూ విన్నారు కదా? అందరూ విన్నారా? చాలా సంతోషం. ఏమనుంది? ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందగలవాడు. ఎవరైనా దేవుడు మనకు ఉద్యోగం ఇవ్వకుండా, దేవుడు మనకి జీతం ఇవ్వకుండా, దేవుడు మనల్ని కాపాడకుండా, అన్ని విధాలు మనకు కావాల్సిన ఇవ్వకపోతే మనం దేవునికి ఏమైనా ఇవ్వగలమా? ఏమి ఇవ్వలేము.
అయితే మనం ఈరోజు కానుకలు ఇస్తున్నాము, దర్శనం బాగా ఇస్తున్నాము, లేకపోతే ఏదో ఒకటి చర్చికి ఆ ప్రభాకర్కి కొన్ని విషయాలు చెప్తే నచ్చు, మరి నేను అది చెప్పకూడదులా, చెప్పిన ఆయన అనేక బాధపడుతుంది, ఆయనకి ఎక్కువ చెప్పేది ఇష్టం ఉండదు ఆయన గురించి. కాబట్టి ఆయన ఎంత చేశాడో, దేవుడిని చాలా ఎంత చేశాడో అది నాకు తెలుసు, ఆయనకు తెలుసు, దేవుడికి తెలుసు. ఆ మాట నేను చెప్పానని ఆయన బాధపడతాడు. ఆయన ఇచ్చినది ఏదైనా, ఆయన చేసేది ఏదైనా ఎవరికి చెప్పకూడదు, అది ఆయన ఉండేది. మనం ఏదైనా 10 రూపాయలు ఇస్తే పేరు చదవకపోతే అబ్బా నా పేరు చదవలేదు, నా సంగతి చెప్పలేదు అని కొంటున్నాను. మన సంఘంలో అది లేదు. దేవుడికి స్తోత్రాలు ఏదో చేద్దాం. అయితే కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం ఎవరైనా పొందగలంటే ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఇస్తున్నాం. ముందు మనకిస్తున్నాడు దేవుడు. దేవుడు మనకేమిస్తున్నాడు? అన్నీ ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన దానిలో మనం ఏం చేస్తున్నాం? దేవుడికి ఇస్తున్నాం. అందుకనే ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలము పొందగలిగిన వారు ఎవరు లేరు. ఆయన ఇస్తేనే మనం ఇస్తున్నాం, మంచిది. అలాగే ఎఫెసీ 5:4 చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యం ఎఫెసీ 5:4. మనం ఏం చేయాలి? క్రైస్తవులు అయినందుకు, దేవుణ్ణి ఆరాధిస్తున్నందుకు, దేవుణ్ణి మనం ఆలయానికి పోతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. నీ నోటిలో నుండి, నా నోటిలో నుండి, మన నోటిలో నుండి ఏమి రావాలంట? కృతజ్ఞత వచనమే. మీరు ఉచ్చరింపవలని కానీ మీరు బూతులనైనను, పోకిరి మాటలనైనను, స్వరశక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇది మీకు తగదు. కాబట్టి దేవుని బిడ్డలు ఏం చేయాలా? దేవుని బిడ్డలు ఏం పలకాలా? కృతజ్ఞత వచనాలే. కృతజ్ఞత ఇతరుల గురించి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతే చెప్పాలి, కానీ ఎవరు మనం చెప్పించకూడదు. చెప్పించడానికి దేవుడు మనల్ని ఎన్నుకోవాలా. దేవుడు మనం అందరి విషయాల్లో కృతజ్ఞత వచనాలే చెప్పాలా. మీరు ఆశీర్వదింపబడుతురు కాక, మీరు దీవింపబడుతురు కాక, మీరు ఆరోగ్యంగా ఉంటురు కాక, దేవుని కృప మీకు ఉందని చెప్పాల్సిన వారంగా ఉంటున్నాం. 50వ కీర్తన 14 వచనం. 50వ కీర్తన 14 వచనం. ఏం చేయాలి? దేవునికి మనం దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి మొక్కుబడులు చెల్లిస్తున్నారు. కాబట్టి మనం స్తుతియాగం చేయాలి. స్తుతి. ఇప్పుడు మన ఆరాధనలు ఆదివారం ఏం చేస్తున్నాం? పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సాక్ష్యాలు చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. ఎంతమంది సంఘం గమనించిందో నాకు తెలియదు, కానీ ఆరాధన మనం చాలా ఎక్కువగా ఆత్మీయంగా పరిశుద్ధాత్మక నడిపింపుతో మనం ఆరాధన దేవుడు నడిపిస్తున్నాడు. మనం కాదు, దేవుడు నడిపిస్తున్నాడు. మనకి ఆరాధనలో ఉండాల్సిన ముఖ్యమైనది ఏంటంటే అన్నీ ఉండాలి, కానీ ఆరాధన, వాక్యం, ఈ రెండు ఉండాలి. అందుకని ఇక్కడ మనం ఏమైనా దేవుని వాక్యంలో మనం చూస్తే మరి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులను చెల్లించుము అంటూ 56వ కీర్తన 13లో ఏమంటారంటే ఒక మాట అంటారు. 56:13. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, స్తుతి యాగం చెల్లించాలా. ప్రతి కుటుంబం కూడా, ప్రతి వ్యక్తి కూడా మనం ఏం చేయాలంటే స్తుతి యాగం చెల్లించాలనేది మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తన 7:15. ఇంకా 5 నిమిషాల వాక్యం పూర్తి చేస్తాను. మిగతా కార్యక్రమాలు మనకు ఉన్నాయి కనుక కీర్తన 7:15. యెహోవా న్యాయము విధించు. దేవుడు ఎవరు? న్యాయము విధించువాడు. మనం ప్రార్థన చేసే దేవుడు ఎవరు? న్యాయము విధించు. అన్యాయస్తుడు కాదు, దుర్మార్గుడు కాదు, నీతి లేని వాడు కాదు. ఏమంటున్నాడు? యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమున కీర్తించెదను. కాబట్టి ఆయన న్యాయం చేసే దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే అన్యాయస్తుడు కాదు, పాపంలో మునిగి తేలే దేవుడు కాదు. మన దేవుడిని ఆరాధించే దేవుడు. మన దేవుడు ఎవరంటే నీతిమంతుడైనటువంటి దేవుడని మనం చూస్తూ ఉంటున్నాం. ఆఖరిగా ఈ ప్రకటన చదువుకొని వాక్యాన్ని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం. ఈ వాక్యంతో ఆ సింహాసనమునందు ఏమంటున్నాడు? ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా జీవులు కూడా ఏం చేస్తున్నాయి?
చాలా చేస్తూ దాంట్లో భాగం ఏంటంటే కృతజ్ఞత చెల్లిస్తున్నట్టుగా చూస్తున్నాం. 10-11 చదువుతున్నాం. ఆ 24 పెద్దలు పరలోకంలో జరిగే ఈ గొప్ప విషయాన్ని మనం గమనిస్తే ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు అని చెప్తూ తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఎవరిలో 24 పెద్దలు కూడా దేవుని ఎలా పరలోకంలో చేశారంటే వాళ్ళకున్న కిరీటాలు ఆ దేవుని యొక్క పాదాలు తెలిసి కృతజ్ఞత ఘనత ప్రభావంలో దేవునికి చెల్లించారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ కుటుంబం ఇంత చక్కగా ఈ కృతజ్ఞత కూడిగా జరుపుకోవడం దేవుడు వాళ్ళకి ఇచ్చిన భాగ్యం. ఆ భాగ్యంలో సంఘం కూడా మనమందరం కూడా కలుసుకొని ఈ విధంగా కృతజ్ఞత దేవుని విషయాలు ఈ వాక్యం చెప్పడం కానీ ఇచ్చిన దేవునికి మనం అందరం కూడా మన 2 చేతులు పైకెత్తి దేవుని గట్టిగా దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. ఆశీర్వదించి ఈ అవకాశం ఇచ్చిన కుటుంబానికి సంఘానికి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూనే ముగిస్తున్నాను.